హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం 16th ఫైనాన్స్ కమిషన్ యొక్క కంప్లీట్ రిపోర్ట్ని స్టడీ చేద్దాం. 16th ఫైనాన్స్ కమిషన్ అనేది ఎవ్రీ 5 ఇయర్స్కి వన్స్ ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. ఒక చైర్మన్ ఉంటారు అండ్ 4 to 5 మెంబర్స్ ఉంటారు అన్నమాట. అండ్ దీనికి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ వచ్చేసి ఆర్టికల్ 280. ఫైనాన్స్ కమిషన్ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ అన్నమాట. అయితే ఇప్పుడు మనకు ప్రెజెంట్ 2026 to 2031 వరకు ఫైనాన్స్ కమిషన్ ఎస్టాబ్లిష్ చేశారు కదా, దాని యొక్క నెంబర్ ఎంత అంటే 16th. బిఫోర్ 2026 till now we have the 15 ఫైనాన్స్ కమిషన్స్ ఇలా ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తూ వచ్చారు. దిస్ ఇస్ ద 16th ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ అన్నమాట. ఎవ్రీ 5 ఇయర్స్కి మనకు వచ్చిన ట్యాక్సేషన్ స్టేట్కి సెంటర్కి మధ్య ఎంత షేర్ చేసుకోవాలి అనే రిలేషన్ని చెప్పేదే ఈ 16th ఫైనాన్స్ కమిషన్ అన్నమాట. ఫైనాన్స్ కమిషన్ అందులో ఇప్పుడు మనకి ఎస్టాబ్లిష్ అయినది ఏంటి అంటే 16th ఫైనాన్స్ కమిషన్. ఓకే, అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మేజర్ రికమెండేషన్స్ 16th ఫైనాన్స్ ఏమి ఇచ్చిందో మనం చూద్దాం. ఫస్ట్, యాజ్ వీ డిస్కస్డ్, ఫర్ ఎవ్రీ 5 ఇయర్స్ ప్రెసిడెంట్ ఈ యొక్క ఫైనాన్స్ కమిషన్ని అపాయింట్ చేస్తారు. సో దట్ ఫైనాన్స్ కమిషన్ అనేది కాన్స్టిట్యూషనల్ బాడీ బికాస్ ఇట్ కమ్స్ అండర్ ది ఆర్టికల్ 280. అండ్ మేజర్గా ఈ ఫైనాన్స్ కమిషన్ యొక్క వర్క్ ఏంటి అంటే ఇట్ గివ్స్ ది రికమెండేషన్స్. ఈ రికమెండేషన్స్ ఏం చేస్తుందంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్కి ట్యాక్స్ ద్వారా అమౌంట్ వస్తుంది కదా, ఈ ట్యాక్సేషన్ అమౌంట్ అనేది ఈ యొక్క రెవెన్యూస్ అనేవి సెంటర్ స్టేట్స్ మధ్య ఎలా డివైడ్ చేసుకోవాలని చెప్పేది ఫైనాన్స్ కమిషన్ అన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న 16th ఫైనాన్స్ కమిషన్ యొక్క చైర్మన్ ఎవరు అంటే డాక్టర్ అరవింద్ పనగారియా. ఇప్పుడు ఈ 16th ఫైనాన్స్ కమిషన్ మనకు బడ్జెట్ ప్రవేశపెట్టారు కదా February 1. అప్పుడే వీళ్ళు కూడా ఈ యొక్క 16th ఫైనాన్స్ కమిషన్ ప్రెసిడెంట్కి ఇచ్చారు. ప్రెసిడెంట్ ఏమో పార్లమెంట్లో సబ్మిట్ చేశారు. ఈ 16th ఫైనాన్స్ కమిషన్ టైం పీరియడ్ ఎంత కవర్ చేస్తుంది అంటే ఫైనాన్షియల్ ఇయర్ 2026 to 27 to 2030 to 31, అంటే 2026 to 2031 ఈ యొక్క ఫైనాన్షియల్ ఇయర్ పీరియడ్లో ఈ యొక్క 16th ఫైనాన్స్ కమిషన్ అనేది స్టేట్కి సెంటర్కి మధ్య వచ్చిన ట్యాక్సెస్ ఎలా షేర్ చేసుకోవాలనే రిలేషన్ని ఈ 16th ఫైనాన్స్ కమిషన్ అనేది చెప్తుంది. అండ్ ఫైనల్లీ ఇట్ గివ్స్ ది ఒక సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే ఇట్ గివ్స్ ది క్రూషియల్ ఫర్ ఇండియాస్ ఫెడరల్ ఫిజికల్ స్ట్రక్చర్. ఇండియాస్ ఫిజికల్ స్ట్రక్చర్ అనేది ఫెడరల్ స్ట్రక్చర్ బికాస్ వీఆర్ షేరింగ్ ది రెవెన్యూస్ బిట్వీన్ ది స్టేట్ అండ్ సెంటర్. అండ్ ఇదేంటంటే రిసోర్సెస్ ఎలా షేర్ చేయాలి, రిసోర్సెస్ ఎలా మొబిలైజ్ చేయాలి అండ్ స్టేట్ డెవలప్మెంట్కి ఎలా యూజ్ చేయాలి. అండ్ ఇట్ ఆల్సో కంట్రోల్స్ ది ఫిజికల్ ఎస్పెషల్లీ ఫిజికల్ డిసిప్లైన్ని ఎన్ష్యూర్ చేస్తుంది. అండ్ ఇట్ ఆల్సో ప్రమోట్స్ ది ఈక్విటబుల్ గ్రోత్ అమాంగ్ ది స్టేట్స్ అలాంగ్ విత్ ది సెంట్రల్ ఫిజికల్ డిసిప్లిన్ అన్నమాట. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సెంట్రల్ గవర్నమెంట్కి జిఎస్టీ లేదా డైరెక్ట్ ట్యాక్సేషన్ వల్ల చాలా రెవెన్యూ అనేది వస్తుంది కదా. వచ్చిన రెవెన్యూస్లో అవుట్ ఆఫ్ 100% రెవెన్యూలో 41% అనేది స్టేట్కి అలొకేట్ చేస్తారు. 100% షేర్లు వస్తే సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నియర్లీ ఇట్ హ్యాస్ ది 59% ఉంటుంది. 41% అనేది స్టేట్స్కి అలొకేట్ చేశారు. ఈ 16th ఫైనాన్స్ కమిషన్ రికమెండ్ చేసింది ఏంటంటే 41% అనేది స్టేట్స్కి మీరు డివిజిబుల్ పూల్ ద్వారా సెంట్రల్ ట్యాక్సెస్ అనేవి ఇవ్వాలని చెప్పారు. అయితే అంతకుముందు 15th ఫైనాన్స్ కమిషన్ కూడా 41% రికమెండ్ చేసింది. బట్ 14th ఫైనాన్స్ కమిషన్ అనేది 42% రికమెండ్ చేసింది. 15th ఫైనాన్స్ కమిషన్ వచ్చేసరికి దీన్ని 41% చేసింది. ఇందులో 1% ఆఫ్ ఫండ్స్ని ఏం చేశారు అంటే జమ్మూ కాశ్మీర్కి అలొకేట్ చేశారు. అండ్ అగైన్ ఇప్పుడు 16th ఫైనాన్స్ కమిషన్ సేమ్ థింగ్ ఇట్ ఈస్ కంటిన్యూ అనమాట. ఈ స్టాటస్ అనేది కంటిన్యూ చేస్తుంది. నియర్లీ 16th ఫైనాన్స్ కమిషన్ అనేది 41% సెంట్రల్ ట్యాక్సెస్ అనేవి స్టేట్కి ఇవ్వాలి అనేది చెప్పింది అనమాట. ఇది ఎంటైర్ దీని గురించి అంటే స్టేట్ షేర్.
అండ్ క్రైటీరియా ఎలా స్టేట్స్ మధ్య ఎవరికి ఏ స్టేట్కి ఎంత ఇవ్వాలి అనే దానిపైన చూసుకున్నట్లయితే ఇట్ గివ్స్ ది 6 పారామీటర్స్. ఈ 6 పారామీటర్స్ని బేస్ చేసుకొని ఏ స్టేట్కి ఎంత అమౌంట్ ఇవ్వాలి అనేది 16th ఫైనాన్స్ కమిషన్ చెప్పిందనమాట. ఇన్కమ్ డిస్టెన్స్ బట్టి 42.5%. బిఫోర్ ఇట్ వాజ్ ఏ 45%. మనం ఇక్కడ చిన్న డిఫరెన్సెస్ డ్రా చేద్దాం. ఇక్కడ 15th ఫైనాన్స్ కమిషన్ అండ్ ఇక్కడ 16th ఫైనాన్స్ కమిషన్. ఇన్కమ్ డిస్టెన్స్ అంటే ఏంటంటే యావరేజ్, అంటే ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క ఇన్కమ్ జీడిపి అనుకోండి, స్టేట్ జీడిపి ఉంటుంది కదా, జీడిపిని చూసుకున్నట్లయితే ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెన్స్ ఉంటుంది కదా. బట్ యాజ్ అన్ యావరేజ్తో కంపేర్ చేసుకునేటప్పుడు సమ్ స్టేట్స్ పర్ఫామ్ లో కదా, బట్ అలా ఇన్కమ్ డిస్టెన్స్ ఎక్కువ ఉన్న వాటికి ఎక్కువ ఫండ్స్ అనేవి వస్తాయి అన్నమాట. అలా చూసుకున్నట్లయితే 15th కమిషన్ మనకి 45% రికమెండ్ చేసింది అండ్ 16th కమిషన్ దీని వాల్యూ 42.5%. ఓకే, నెక్స్ట్ పాపులేషన్ బట్టి చూసుకున్నట్లయితే బిఫోర్ 15th ఫైనాన్స్ కమిషన్ 50% వెయిటేజ్, అది 2011 సెన్సస్. దాన్ని బట్టి 15th ఫైనాన్స్ కమిషన్ 15% చెప్పింది. పాపులేషన్ ఇక్కడికి వచ్చేసరికి 17.5%, బికాస్ పాపులేషన్ కూడా గ్రో అవుతుంది కాబట్టి. అండ్ డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్ మీన్స్ పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ ఏ స్టేట్స్ అయితే బాగా ఇంప్లిమెంట్ చేస్తున్నాయి వాటికి అడ్వాంటేజ్ ఇవ్వాలి. బికాస్ కొన్ని స్టేట్స్ ఏం చేస్తున్నాయి, స్ట్రిక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ప్రొసీజర్స్ ఫాలో అవుతున్నాయి, ఎస్పెషల్లీ పాపులేషన్ కంట్రోల్లో. అలా పర్ఫామ్ చేసిన కంట్రీస్ని అప్రిషియేట్ చేయాలి కాబట్టి వాళ్ళకి 10% అలొకేట్ చేశారు. బిఫోర్ ఇట్ వాజ్ ఏ 12.5%. బిఫోర్ డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్ 12.5% ఉండేది, ఇప్పుడు 10%కి రెడ్యూస్ చేశారు. అండ్ జియోగ్రాఫికల్ ఏరియా చూసుకున్నట్లయితే జియోగ్రాఫికల్ ఏరియాని బట్టి ఒక స్టేట్కి వచ్చే మేజర్ అమౌంట్ లైక్ ట్యాక్స్ పూల్ ఎలా డివైడ్ అవుతుందంటే ఆ యొక్క ప్లేస్ అండ్ పీపుల్ కూడా, పర్సంటేజ్ ఆఫ్ ఏరియా అండ్ పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్. ఇఫ్ ఉత్తరప్రదేశ్ ఉందనుకోండి, ఇట్ హ్యాస్ ది లార్జెస్ట్, అంటే అన్ని స్టేట్స్తో కంపేర్ చేసుకుని లార్జెస్ట్ కాబట్టి జియోగ్రఫికల్ ఏరియాలో ఇట్ హ్యాస్ సమ్ అడ్వాంటేజ్. అండ్ అట్ ద సేమ్ టైం, అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ అన్ని స్టేట్స్కి ఈక్వల్గా ఇవ్వలేదు. ఇప్పుడు సిక్కిం ఉందనుకోండి, చాలా చిన్నది ఉంటుంది, దీన్ని కంపేర్ చేయలేము. సో దట్ ఏదైతే లాంగ్ జియోగ్రఫికల్ ఏరియా ఉంటుందో దే హ్యావ్ ది స్పెషల్ అడ్వాంటేజెస్, దే హ్యావ్ ది 10%. జియోగ్రఫికల్ ఏరియా 10%. బిఫోర్ ఇది 15% ఉండేది, దాన్ని ఇప్పుడు రెడ్యూస్ చేశారు. ఓకేనా, 10%కి రెడ్యూస్ చేశారు. ఇక్కడికి వచ్చేసరికి పాపులేషన్కి ఇక్కడ ఈ వెయిటేజ్ ఎక్కువ పెంచారు. అండ్ ఫారెస్ట్ కవర్ చూసుకున్నట్లయితే ఏదైతే ఫారెస్ట్ని సస్టైనబుల్గా మెయింటైన్ చేస్తున్నాయో ఆ స్టేట్స్కి సేమ్ అడ్వాంటేజెస్ 10%. అండ్ బిఫోర్ ఆల్సో ఇట్ హ్యాస్ ది 10%. అండ్ కాంట్రిబ్యూషన్ టు ది జీడిపి, ఈ కాంట్రిబ్యూషన్ టు ది జీడిపి ఏంటి అంటే బిఫోర్ లేదు, అప్పుడు ట్యాక్స్ ఫిజికల్ ఎఫర్ట్స్ అని 2.5% ఇచ్చారు, ఇప్పుడు కాంట్రిబ్యూషన్ టు జీడిపి 10% చేశారనమాట. ఇలా అవుట్ ఆఫ్ 41%లో మనం ఇక్కడ సమ్మరైజ్డ్గా దీన్ని రివైజ్ చేసుకున్నట్లయితే ఇన్కమ్ డిస్టెన్స్ అంటే టాప్ పర్ఫామ్ చేసే 3 స్టేట్స్ ఏవైతే ఉంటాయో వాటికన్నా లో పర్ఫామ్ చేసే లైక్ జిఎస్డిపిలో తక్కువ ఉంటాయో వాళ్ళకి 42.5% అలొకేషన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ పాపులేషన్కి 17.5%, జియోగ్రఫికల్ ఏరియా 10%, డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్ లైక్ పాపులేషన్ కంట్రోల్ చేసే వాళ్ళు కూడా 10%, ఇక్కడ అడ్వాంటేజ్ ఫారెస్ట్ కవర్ 10% అండ్ జిఎస్డిపి 10%. మనం ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఈ 2 పాయింట్స్ 42.5% అండ్ 17.5%. ఇన్కమ్ డిస్టెన్స్ బిఫోర్ ఇట్ వాజ్ ఏ 45%, ఇప్పుడు 42.5%. అండ్ పాపులేషన్కి వచ్చేసరికి బిఫోర్ ఇట్ వాజ్ ఏ 15%, నౌ ఇట్ ఈస్ ఇంక్రీజ్డ్ టు 17.5%. ఓకే, అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మేజర్ చేంజెస్. ఇన్కమ్ డిస్టెన్స్ అనేది అగైన్ ఇట్ వాజ్ రీఫైన్డ్, లైక్ ఇట్ క్యాలిక్యులేటెడ్ బై 16th ఫైనాన్స్. అండ్ మేజర్ గ్యాప్ బిట్వీన్ ది స్టేట్స్ పర్ క్యాపిటల్ జిఎస్డిపి అండ్ యావరేజ్ టాప్ 3, ఈ రెండింటికి యావరేజ్ టాప్ 3 కంట్రీస్ని వీళ్ళు క్రైటీరియాగా తీసుకున్నారు. అండ్ వీళ్ళు యూజ్ చేసిన డేటా ఫ్రమ్ 2018 to 2023.
అండ్ పాండమిక్ ఇయర్ని ఎక్స్క్లూడ్ చేస్తారనమాట. అండ్ డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్ కూడా బిఫోర్ ఇట్ వాజ్ 1971 బేసిక్లో ఉండేది, ఇప్పుడు 2011 సెన్సస్ బేస్లో డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్ అనేది కన్సిడర్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇలా క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత హైయెస్ట్ ట్యాక్స్ సెంట్రల్ ట్యాక్స్ డివల్యూషన్ అనేది ఏ స్టేట్స్కి ఎక్కువ వస్తుందంటే హైయెస్ట్ టాప్ రెసిపియెంట్స్ ఎవరంటే ఉత్తరప్రదేశ్. చెప్పాం కదా, ఇట్ హ్యాస్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ లార్జ్ ఏరియా, లార్జ్ population and forest cover also. It has the advantages so that it is receiving the largest, it nearly getting the 17.62% అంటే మనకు 41% మనం స్టేట్స్ అన్నిటికీ అలొకేట్ చేస్తే ఈ 41ని మనం 100గా కన్సిడర్ చేస్తే అవుట్ ఆఫ్ విచ్ 17.62% అనేది ఉత్తరప్రదేశ్కి వెళ్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి బీహార్ ఎంత అంటే 9.95%. నెక్స్ట్ ప్లేస్లో ఉంది వెస్ట్ బెంగాల్ 7.22%. టాప్ 5 స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెక్స్ట్ మధ్యప్రదేశ్ అండ్ మహారాష్ట్ర, వీటన్నిటికీ కలిపి నియర్లీ 50% ఇట్ ఈస్ అకామిడేటింగ్. ఓకే, ఈ స్టేట్స్ అనేవి మేజర్గా రిసీవ్ చేసుకుంది. అండ్ స్టేట్స్కి కూడా ఇప్పుడు గ్రాంట్స్ ఇస్తామని అంటున్నారు కదా, ఇది ఎలా డివల్యూషన్ చేశారంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్. 9.47 lakh crore అనేది త్రూ ద గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ద్వారా స్టేట్స్కి వెళ్తూ వస్తుంది. అదేంటనేది ఇప్పుడు చూద్దాం. అది కూడా ఏ బేస్ అంటే ఫస్ట్ లోకల్ గవర్నమెంట్స్ గ్రాంట్స్ కింద 7.9 lakhs స్టేట్స్కి అలొకేట్ చేస్తున్నారు. అండ్ ఇట్ సపోర్ట్స్ బోత్ అర్బన్ అండ్ రూరల్ డెవలప్మెంట్. అండ్ 1.6 lakhs అనేవి డిజాస్టర్ మేనేజ్మెంట్ ద్వారా స్టేట్స్కి ఈ యొక్క ఫండ్స్ని అలొకేట్ చేస్తున్నారు. బికాస్ సమ్ స్టేట్స్ అనేవి డిజాస్టర్స్ వల్ల చాలా ఎక్కువ ఇంపాక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, ఈ స్టేట్స్ చూసుకున్నట్లయితే హిమాచల్ ప్రదేశ్ ఎక్కువగా ఇక్కడ ల్యాండ్ స్లైడ్స్, ఫ్లాష్ ఫ్లడ్స్ ఇక్కడ హెవీగా మనం చూస్తుంటాం. అండ్ సౌత్ ఇండియా చూసేసరికి కేరళలో ఫ్లడ్స్, బీహార్లో ఫ్లడ్స్. నెక్స్ట్ సమ్ టైమ్స్ వీఆర్ ఆల్సో సీన్ సమ్ డ్రాట్ ఏరియాస్, డ్రాట్ సెట్ రాజస్థాన్. అండ్ సైక్లోన్ ఎఫెక్ట్ ది ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్, ఇలా చాలా డిఫరెంట్ డిజాస్టర్స్ వస్తాయి కదా. ఈ డిజాస్టర్స్ బట్టి సమ్ 1.6 lakh crore అనేది స్టేట్స్కి అలొకేట్ చేస్తున్నారు. అండ్ 7.9 lakh crore అనేది త్రూ ద లోకల్ గవర్నమెంట్స్ గ్రాంట్స్ ద్వారా ఈ యొక్క ఫండ్స్ అనేవి రిలీజ్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. ఇందులో అగైన్ రూరల్ లోకల్ బాడీస్కి వచ్చేసరికి మనం ఇక్కడ డిస్కస్ చేసాం కదా 7.9 lakhs crores అని. అందులో రూరల్ లోకల్ బాడీస్కి వచ్చేసరికి 4.35 lakh crore అండ్ అర్బన్ లోకల్ బాడీస్కి వచ్చేసరికి 3.56 lakh crore అర్బన్ లోకల్ బాడీస్కి అలొకేట్ చేశారు. అండ్ అవుట్ ఆఫ్ విచ్ ఇప్పుడు రూరల్ లోకల్ బాడీస్కి 4.35 lakh crores అలొకేట్ చేశారు కదా, అందులో బేసిక్ గ్రాంట్ కింద అంటే నియర్లీ 80% 3.48 lakh crore అనేది బేసిక్ గ్రాంట్కి ఇస్తారు. అంటే లైక్ పంచాయతీ డెవలప్మెంట్ కోసం డిఫరెంట్ ఇరిగేషన్ లేదా ఆ యొక్క రోడ్స్ అవి కన్స్ట్రక్షన్ బేసిక్ గ్రాంట్ అలొకేట్ చేస్తారు. బట్ బెస్ట్ పర్ఫార్మెన్స్ బాగున్న వాటికి బాగా పర్ఫామ్ చేసాయి అనుకోండి ఏఎం పంచాయత్స్, వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రా 20% గ్రాంట్ అనేది వస్తుంది. దానికోసమని 87,448 crores. అంటే ఇప్పుడు ఈ యొక్క రూరల్ లోకల్ బాడీస్కి ఎలా పడితే అలా ఇవ్వటం లేదు, 80% డెవలప్ చేసుకోవడానికి ఇస్తున్నారు. బాగా పర్ఫామ్ చేసే వాటికి, మంచిగా ఆదర్శ గ్రామాలుగా ఉన్న వాటికి అగైన్ 20% ఎక్స్ట్రా వాళ్ళకి అలొకేషన్ అనేది వస్తుంది. అండ్ అర్బన్ లోకల్ బాడీస్కి వచ్చేసరికి 3.56 lakh crore అలొకేట్ చేస్తున్నాం. దీనికి కూడా సేమ్ బేసిక్ గ్రాంట్ ఫర్ ది డెవలప్మెంట్ పర్పస్ 2.32 lakh crores ఆల్ అర్బన్ లోకల్ బాడీస్కి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్స్కి వస్తాయి అన్నమాట. బేస్డ్ ఆన్ ది వి డిస్కస్డ్ దట్ 6 parameters. అండ్ ఇందులో బేసిక్ పర్ఫార్మెన్స్ గ్రాంట్ వచ్చేసరికి 58,032 crores అండ్ స్పెషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రాంట్ వచ్చేసరికి 56,100 crore అండ్ అర్బనైజేషన్ ప్రీమియం వచ్చేసరికి 10,000 crore. ఇదేంటంటే వాళ్ళ యొక్క పారామీటర్స్ని బట్టి ఆ పర్సంటేజెస్ బట్టి ఈచ్ లోకల్ బాడీస్కి అలొకేట్ చేస్తారు. అండ్ ఇక్కడ మేజర్గా ఈ యొక్క క్రైటీరియా ఎందుకు చేసుకున్నారంటే ఇట్ ఈస్
ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ ఈవెన్ లోకల్ బాడీస్ కూడా కాన్స్టిట్యూషనల్ బాడీసే. అండ్ వాటికి ఎంపవర్ చేయటానికి లేదా వాటిని రికగ్నైజ్ చేయడానికి మేజర్గా ఫండ్స్ని అనేది అలొకేట్ చేస్తున్నారు. అండ్ ఇట్ ఈస్ ఆల్సో ప్రమోట్స్ ది ఫైనాన్షియల్ ట్రాన్స్పరెన్సీ. ఏంటంటే వాటి యొక్క ఫైనాన్సెస్ ఈవెన్తో 73rd and 74th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా పంచాయత్స్ అండ్ మున్సిపల్ బాడీస్ ఎస్టాబ్లిష్ అయినప్పటికీ కూడా దే ఆర్ స్టిల్ ల్యాకింగ్ విత్ దిస్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ అండ్ ప్రాపర్ ఫంక్షనరీస్. సో దట్ ఆ ఒక్క ప్రాబ్లం అనేది ఇలా ఫండ్స్ అలొకేట్ చేయటం వల్ల ఇది ఇది మ్యాచ్అప్ అవుతుంది. అండ్ ఫైనల్గా వీళ్ళు దేంతో కలిపి వర్క్ చేస్తుంటారంటే స్టేట్ ఫైనాన్సెస్ కమిషన్ కూడా ఇట్ ఈస్ ఆల్సో కాన్స్టిట్యూషనల్ బాడీ. మనకి పంచాయతీరాజ్ 73rd అమెండ్మెంట్ యాక్ట్ అండ్ 74th అమెండ్మెంట్ యాక్ట్లో ఈ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చేశారు. వాటితో అసైన్ అయ్యి ఇవి వర్క్ చేస్తాయి. ఓకే. అండ్ గ్రాంట్ యూటిలైజేషన్ ఫ్రేమ్వర్క్ వచ్చేసరికి లోకల్ బాడీస్ అనేవి మేజర్గా గ్రాంట్స్ ఎప్పుడైతే వాళ్ళు వర్క్ చేసిన తర్వాత యూటిలైజేషన్ది వాళ్ళు చూపించాలి ఎంత యూటిలైజ్ చేసాము అనేది. ఇక్కడ చూడండి 50% అన్టైడ్ అండ్ 50% టైడ్. దే మస్ట్ బి యూజ్డ్ ఫర్ ది శానిటేషన్, వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ వాటర్ మేనేజ్మెంట్కి కంపల్సరీగా వాళ్ళు తీసుకున్న 50% గ్రాంట్స్లో ఇవి మేజర్ కన్సర్న్: శానిటేషన్, వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ వాటర్. అండ్ 50% ఏంటనేది దే హ్యావ్ ది ఓన్ డిస్క్రిప్షన్. అంటే వాళ్ళకి ఇంకా అదర్ ఏదైనా ఒక్కొక్క విలేజ్లో ఒక్కొక్క ప్రాబ్లం ఉండొచ్చు, ఆ యొక్క ప్రాబ్లం డీల్ చేసుకోమని ఇవి ఇస్తారన్నమాట. అండ్ స్పెషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంపోనెంట్ కింద 56,100 crore అలొకేట్ చేశారు కదా. అండ్ మేజర్గా చూసుకున్నట్లయితే ఈ స్టేట్స్ అనేవి అందులో కవర్ అవుతూ ఉంటాయి అన్నమాట. అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ అడిషనల్ ఎలిజిబుల్ సిటీస్: మహారాష్ట్రలో పూణే, రాజస్థాన్లో జైపూర్, ఉత్తరప్రదేశ్లో లక్నో, మధ్యప్రదేశ్లో ఇండోర్, అండ్ గుజరాత్లో వడోదర, పంజాబ్లో లూధియానా, ఏపీలో విశాఖపట్నం, బీహార్లో పాట్నా, నెక్స్ట్ ఫరీదాబాద్, ధన్బాద్, హౌరా, రాంచీ, కోయంబత్తూర్, విజయవాడ, మదురై అండ్ రాయ్పూర్. ఇవన్నీ ఎక్స్ట్రా వాటిని ఒక స్పెషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంపోనెంట్స్ కింద అర్బన్ లోకల్ బాడీస్ని సెంట్రల్ గవర్నమెంట్ డెవలప్ చేస్తుంది. అండ్ అర్బనైజేషన్ ప్రీమియం గ్రాంట్ అనేది 10,000 అలొకేట్ చేశారు కదా. ఇది ఏంటంటే ప్రీమియం గ్రాంట్, ఇది లైక్ ఇన్సెంటివ్స్ బేస్డ్ అనమాట. ఏదైనా బాగా పర్ఫామ్ చేసేటప్పుడు అండ్ ర్యాపిడ్ అర్బనైజేషన్ చాలా ఎక్కువ కొన్ని సిటీస్లో చాలా ర్యాపిడ్గా అర్బనైజేషన్ అనేది జరుగుతుంది కదా, వాటికి స్పెషల్ అలొకేషన్ అనమాట ఈ 10,000 crore. ఇప్పుడు ఒక ఏరియా బాగా డెవలప్ అయ్యేటప్పుడు ఈ పెరి అర్బన్ ఏరియా, ఈ అవుట్స్కట్స్ కూడా డెవలప్ అవుతుంటాయి. అండ్ అగైన్ ఇట్ కమ్స్ అండర్ దిస్ లోకల్ బాడీ కాబట్టి ఇలా వీటి డెవలప్మెంట్, వీటి ఇంటిగ్రేషన్ కూడా ఎక్స్ట్రా అమౌంట్ అవుతుంది కాబట్టి ఈ 10,000 crore ఆ పర్పస్ కోసం అలొకేట్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ గ్రాంట్స్కి వచ్చేసరికి 1.56 lakh crore ఈ యొక్క 16th ఫైనాన్స్ కమిషన్ అలొకేట్ చేసింది. అండ్ ఇట్ రికమెండ్ ది కార్పస్ అమౌంట్ 2 lakh crore, అంటే సెపరేట్గా కొంచెం అమౌంట్ అనేది ఈ యొక్క డిజాస్టర్ మేనేజ్మెంట్కి ఉంచాలి అనేది రికమెండ్ చేసింది. అండ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్ ఫండ్స్ అండ్ డిస్ట్రిక్ట్ మిటిగేషన్ ఫండ్స్ని కూడా ఈ 1.56 lakh crore నుంచి అలొకేట్ చేస్తున్నారు. అండ్ సెంట్రల్ అండ్ నార్త్ ఈస్టర్న్ హిమాలయన్స్కి వచ్చేసరికి ఈ గ్రాఫ్లో చూపినట్లు ఇలా ఉంటుంది. అండ్ స్టేట్స్ విత్ హిమాలయాస్కి ఒకటనమాట, అంటే ఇక్కడ పర్సంటేజెస్ ఉంటాయి 90:10 అని. అంటే ఇక్కడ వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ 90% అండ్ 10% నార్త్ ఈస్టర్న్ అండ్ హిమాలయన్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో కాస్ట్ షేరింగ్ ఇలా ఉంటుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్స్కి అయితే దే హ్యావ్ టు షేర్ 25%. సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ 75% వాళ్ళకి షేర్ చేస్తుంది అన్నమాట. అండ్ ఇక్కడ మేజర్గా ఈ 16th ఫైనాన్స్ కమిషన్ అనేది కొన్ని ఫిజికల్ డెఫిసిట్ గురించి కొన్ని రికమెండేషన్స్ చేసింది. ఓకే, మేజర్గా ఏంటంటే ఇది ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ని ఎలిమినేట్ చేసింది. ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అంటే ఏంటంటే
కొన్ని బారోయింగ్స్ తీసుకుంటారు కానీ దాన్ని బడ్జెట్లో చూపించరు అనమాట. అలా ఉండే అమౌంట్స్ని ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ అంటారు. వాటిని కంప్లీట్గా ఈ యొక్క 16th ఫైనాన్స్ కమిషన్ ఎలిమినేట్ చేసింది. ఇది మెయిన్స్ ఆన్సర్ రాసేటప్పుడు ఇది మంచి పాయింట్ అనమాట. అండ్ మ్యాక్రో ఎకనామిక్ స్టెబిలిటీ గ్రోత్కి ఇది చెప్పింది. అండ్ జీడిపి చూసుకున్నట్లయితే ఫిజికల్ డెఫిసిట్, సెంటర్స్ ఫిజికల్ డెఫిసిట్ జీడిపిలో ఓన్లీ 3.5%కి రెడ్యూస్ అవ్వాలి బై 2030 to 31 అనేది రికమెండ్ చేసింది. అండ్ స్టేట్స్ ఫైనాన్షియల్ డెఫిసిట్కి వచ్చేసరికి యాన్యువల్ లిమిట్ 3% ఇచ్చిందనమాట. అండ్ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ అనేది స్ట్రిక్ట్లీ డిస్కంటిన్యూ చేయమని రికమెండేషన్ చేసింది. అండ్ ఫుల్ బడ్జెట్ ఇంటిగ్రేషన్ దాని పార్ట్గా తీసుకురావాలనేది చెప్తుంది అనమాట. అంటే చాలా వరకు స్టేట్స్ ఏం చేస్తున్నాయి అంటే వాళ్ళ యొక్క ఇలా ఆఫ్ బడ్జెటింగ్ బారోయింగ్స్ ఏముంటాయో వాటిని వాళ్ళు చూపించట్లేదు, అందుకనేసి ఇలా చేసిందనమాట. అండ్ ఇదంతా డెప్ట్ రిడక్షన్ మెథడ్లో అనదర్ రికమెండేషన్. ట్రాన్స్పరెన్సీ సేమ్ థింగ్ వాట్ వి డు. డిస్కమ్ ప్రైవేటైజేషన్ కోసం కూడా పవర్ సెక్టర్ రిఫార్మ్స్ ఇచ్చిందన్నమాట. ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ అనేది ఎస్టాబ్లిష్ చేయమని ఒక రికమెండ్ చేసింది. ఇది ఏంటంటే ప్రైవేట్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా ఈ యొక్క క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ తీసుకొని అండ్ ఇన్సెంటివైజ్ చేసుకొని అండ్ ప్రైవేటైజేషన్ కూడా ఇట్ రికమెండ్ చేసింది. అండ్ ఏవి చెయ్యాలి అనేది ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ అంటే ఏం లేదు, ఒక గ్రూప్ ఆఫ్ కమిటీ లాగనమాట. ఈ కమిటీలో ఉంటారు, దే విల్ కంప్లీట్ దిస్ ప్రైవేటైజేషన్. ఈ వీళ్ళు రికమెండ్ చేస్తారు, వాళ్ళ ప్రొసీజర్ అంతా తీసుకుంటారు. ఎంటైర్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రైవేటైజేషన్ ప్రాసెస్ అంతా ఈ యొక్క స్పెషల్ పర్పస్ వెహికల్లో ఉన్న మెంబర్స్ అంతా క్యారీ చేసి లాస్ట్కి వచ్చిన అమౌంట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్కి ఇస్తారనమాట. సో దట్ ఎప్పుడైతే ప్రైవేటైజేషన్ చేస్తామో ఇట్ ఇంప్రూవ్స్ ద ఎఫిషియన్సీ అండ్ సర్వీస్ డెలివరీ అనేది స్పీడ్గా అవుతుంది అనేది మెయిన్. అండ్ సబ్సిడీ రేషనలైజేషన్ కూడా ఇట్ రికమెండెడ్. అండ్ నెక్స్ట్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ కూడా నియర్లీ 308 ఇన్యాక్టివ్ స్టేట్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఉన్నాయనేసి 16th ఫైనాన్స్ కమిషన్ అనేది చెప్పింది. అయితే వీటికి సంబంధించి వాటిని కూడా డిస్ఇన్వెస్ట్మెంట్ పాలసీ ద్వారా వాటిని ప్రైవేటైజ్ చేయాలని చెప్పింది అనమాట. ఏవైతే అండర్ పర్ఫామ్ చేస్తున్నాయో వాళ్ళని పర్ఫార్మెన్స్ క్రైటీరియా బేస్డ్లో డిస్ఇన్వెస్ట్ చేయమని ఇట్ రికమెండెడ్ దట్ విత్ ఇన్ 3 to 4 years. ఇది స్టేట్ వైజ్ గ్రాంట్ డిస్ట్రిబ్యూషన్. ఈచ్ స్టేట్కి రూరల్ లోకల్ బాడీస్కి ఎంత వస్తాయి అండ్ అర్బన్ లోకల్ బాడీస్కి ఈ యొక్క 16th ఫైనాన్స్ కమిషన్ నుంచి ఎంత అమౌంట్ వస్తుంది అనేది ఇట్ ఈస్ ద లిస్ట్ అనమాట. రూరల్లో ఉత్తరప్రదేశ్ టాప్, అర్బన్లో మహారాష్ట్ర టాప్. ఓకే, ఫైనల్గా మేజర్ టేక్ అవేస్ ఫ్రమ్ ది 16th ఫైనాన్స్ కమిషన్ వచ్చి 41% ట్యాక్స్ డివల్యూషన్ చెప్పింది. 9.47 lakh crore అనేది గ్రాంట్స్గా స్టేట్స్కి వస్తుంది. ఈ 41% ఇదనమాట. అండ్ ఫిజికల్ కన్సల్టేషన్ కూడా మేజర్గా 3.5% ఆఫ్ జీడిపికి సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్కి వచ్చేసరికి 3% యాన్యువల్గా ఫిజికల్ డెఫిసిట్ అనేది ఇది సెట్ చేసింది అనమాట. అండ్ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అనేవి ఎలిమినేట్ చేసింది. అండ్ ప్రైవేట్ సెక్టర్ని చూసుకున్నట్లయితే పవర్ సెక్టర్ని ప్రైవేటైజ్ చేయమంది అండ్ సబ్సిడీస్ కూడా రేషనలైజ్ చేయమన్నారు. అండ్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ ఏవైతే అండర్ పర్ఫామ్ చేస్తున్నాయో వాటిని కూడా డిస్ఇన్వెస్ట్ చేయమని మేజర్ రికమెండేషన్స్ అయితే ఈ యొక్క 16th ఫైనాన్స్ కమిషన్ ఇచ్చింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది 16th ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ హ్యాపీ డే.